మన ఇంట్లో బంగారం ఉంటే దొంగల భయం. అదే తీసుకెళ్లి లాకర్లో పెడదామంటే బొచ్చెడు రెంట్లు ఉన్నాయి లాకర్లకి. పోనీ ఏ బ్యాంకులన్నా కుదవబెట్టి ఆ డబ్బులు తెచ్చుకొని ఎక్కడైనా పెట్టుబడి పెడదామంటే దానికి కూడా ఇంట్రెస్ట్లు కట్టాలి. ఇవి ఏవి లేకుండా మన బంగారం లెక్కనే బ్యాంకులుండి దాని మీద మనకి ఎవ్రీ మంత్ ఇంట్రెస్ట్ వస్తే ఎట్లుంటది? మన ఇల్లు భూములు ఎట్లా కిరాయికి ఇచ్చి వాటి మీద ఆదాయం పొందుతామో అట్లా గోల్డ్ ని కూడా ఎక్కడనో ఒక చోట కిరాయికి ఇచ్చి దాని మీద ఎవ్రీ మంత్ డబ్బు వస్తే, ఇదే ఆలోచనతో గోల్డ్ లీజింగ్ విధానం అనేది ఇప్పుడు బాగా పాపులర్ అవుతుంది. బంగారం ఎంత రేటు పెరిగినా దాన్ని ఇంట్లో పెట్టుకుంటే దాని మీద మనకు వచ్చేది ఏం లేదు. సో ఇట్లా ఎక్కడో చోట దాన్ని రెంట్కి ఇస్తే దాని మీద ఎవ్రీ మంత్ రెంట్ వస్తుంది. ఇట్లాంటి ఆలోచనలే ఇప్పుడు జనాల్ని కొత్త మార్గాల వైపు నెడుతున్నాయి. అదే బంగారాన్ని రెంట్కి ఇవ్వడం లేదంటే లీజ్కి ఇవ్వడం, దాని ద్వారా ఎవ్రీ మంత్ ఎంతో కొంత ఆదాయాన్ని పొందడం. ఇప్పుడు గవర్నమెంట్ బ్యాంకులతో పాటు చాలా ప్రైవేటు సంస్థలు కూడా ఈ గోల్డ్ మానిటైజేషన్ విధానాన్ని అమలు చేస్తున్నాయి. ఇక్కడ మన బంగారాన్ని పెట్టుబడిగా పెడితే మనకి ఎవ్రీ మంత్ ఆదాయం వస్తుంది. ఒక పర్టికులర్ పీరియడ్ తర్వాత మన బంగారం మనకి రిటర్న్ వస్తుంది. ఇంట్లో ఊరికే బీరువాలో మూలకు పెట్టే బంగారాన్ని ఏదో బ్యాంకులో పెడితే దాని మీద ఎవ్రీ మంత్ మనకు ఆదాయం వస్తుంది అనమాట. ఇది ముచ్చట. అసలు ఇంతకీ గోల్డ్ మానిటైజేషన్ స్కీములు ఎట్లున్నాయి, ప్రైవేట్ రంగంలో పెడితే ఎట్లా ఇంట్రెస్ట్లు వస్తున్నాయి, అదే గవర్నమెంట్ రంగంలో పెడితే ఎట్లా ఇంట్రెస్ట్లు వస్తున్నాయి, అవన్నీ వీడియోలో డిస్కస్ చేద్దాం. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంది, చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మన భారతీయ కుటుంబాల్లో గోల్డ్ అనేది ఒక ఎమోషన్. ఇది మన ఒక సంప్రదాయంలో భాగం. ఇంట్లో ఏదైనా చిన్న శుభకార్యం జరిగితే కనీసం ఒక పూసెత్తన బంగారం కొంటాం. చాలా మంది ఎవ్రీ ఇయర్ ఏదో ఒక పర్టికులర్ టైంలో అంతో ఇంతో బంగారాన్ని కొని దాన్ని అట్లా ఒక ముద్ద ఇందాక ఇంట్లో దాచుకుంటుంటారు. కొద్దిమంది వీటిని ఆర్నమెంట్స్ రూపంలో పెట్టుకుంటే, కొద్దిమంది డైరెక్ట్ గా బిస్కెట్ల రూపంలో 24 క్యారెట్ గోల్డ్ ని యాజ్ ఇట్ ఈస్ గా అట్లే చాలా మంది ఇళ్లలో దాచుకుంటుంటారు. అంటే ఏదైనా అవసరం వచ్చినప్పుడు బ్యాంకుల్లో పెట్టుకోవడానికో లేదంటే పిల్లల పెళ్లిలకు యూజ్ అవుతుందనో ఇట్లా రకరకాల కారణాలతో కొని ఇంట్లో దాపెడుతుంటారు. ఇట్లా ఇంట్లో దాపెట్టకుండా బ్యాంకుల్లో పెట్టి దాని ద్వారా మనం ఆదాయం పొందడమే గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ ల ప్రధాన ఉద్దేశం. మనం ఈ గోల్డ్ 24 క్యారెట్స్ గోల్డ్ లాగా అంటే బార్ల లాగా కానీ బిస్కెట్లా కానీ కడ్డీల రూపంలో ఉన్నా కూడా ఈ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్కి ఎలిజిబుల్. అట్లాగే మన ఆర్నమెంట్స్ కూడా ఈ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్కి ఎలిజిబుల్. బట్ తిరిగి మనకు వచ్చేటప్పుడు మాత్రం ఈ ఆర్నమెంట్స్ రూపంలో రావు. పూర్తిగా కరిగించి 24 క్యారెట్ గోల్డ్ కింద మార్చి బార్ల రూపంలో మనకిస్తారు. సో ఈ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్కి ఆర్నమెంట్స్ అనేవి అంత సూటబుల్ కాకుండా రా గోల్డ్ కొని ఇంట్లో పెట్టుకునే వాళ్ళకి మాత్రం ఈ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్స్ మాత్రం చాలా అద్భుతమైన విషయం. చాలా వ్యాపారాల్లో రోజువారీ అవసరాలకి బంగారం అవసరం ఉండడంతో ఇప్పుడు ఈ లీజింగ్ మోడల్ అనేది పాపులర్ అవుతుంది. పూచీకత్తుతో బంగారాన్ని లీజుకు పెడితే ప్రైవేట్ రంగంలో సుమారు 2% వడ్డీ వస్తుంది. అదే పూచీకత్తు లేకుండా లీజుకి ఇస్తే 4% వడ్డీ వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 100 గ్రాముల బంగారాన్ని కనుక లీజుకి ఇస్తే సంవత్సరం ఎండింగ్ లో 2% కలిపి అంటే 102 గ్రాముల బంగారం మీకు రిటర్న్ వస్తుంది. ఇది ఎప్పుడు మీరు ఏదైనా పూచీకత్తు ఇచ్చినప్పుడు. అదే ఎట్లాంటి పూచీకత్తు లేకుండా మీరు గోల్డ్ ని గనక ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తే ఒక 100 గ్రాముల బంగారానికి ఇయర్ ఎండింగ్ లో 104 గ్రాముల బంగారం మీకు రిటర్న్ వస్తుంది. అంటే ఇంట్లో ఒక ఏడాది పాటు మీరు ఒక 100 గ్రాముల బంగారాన్ని దాచుకుంటే అదేం పిల్లలు పెట్టదు, అట్లనే ఉంటది. అదే మీరు ఈ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్లలో పెడితే సంవత్సరం తిరిగేసరికి 102 గ్రాములు లేదా 104 గ్రాముల కింద కన్వర్ట్ అయింది. అంటే ఒక విధంగా బంగారం పిల్లలు పెడుతుంది అన్నట్టు లెక్క. ఇక కొద్దిమంది బులియన్ డీలర్లు అయితే ఏకంగా ప్రతి గ్రాముకి నెలకి 50 పైసల వడ్డీ ఇస్తున్నారు. అంటే 1 గ్రామ్ బంగారాన్ని కనుక మీరు అతని దగ్గర ఇన్వెస్ట్ చేస్తే ఆ బంగారానికి మంత్ ఎండింగ్ వచ్చేసరికి 50 పైసలు కలిపిస్తాడు. మీరు ఒక 100 గ్రాముల బంగారం కనుక ఇట్లా ఇన్వెస్ట్ చేస్తే నెలకి 500 రూపాయలు ఆ బంగారం మీద మీకు రిటర్న్స్ వస్తాయి. అదే ఇంట్లో ఉంటే ఏమొస్తాయి? ఏమీ రావు. ఈ ఒక్క ఇయర్ లోనే గోల్డ్ రేట్ ఆల్మోస్ట్ డబల్ అయింది. అంటే గతంలో 90-95 వేల రేటు ఉన్న బంగారం ఒక సంవత్సరంలోనే డబల్ అయింది. 1,80,000 దాకా వెళ్ళి మళ్ళీ 1,50,000 రూపాయలకు పడిపోయింది. ఇట్లాంటి టైంలో ఈ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ కి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఇప్పటి వరకు సెంట్రల్ బ్యాంకులు బులియన్ బ్యాంకులే బంగారం లీజింగ్ లో ముందుండేవి. ఇప్పుడు వ్యక్తిగత పెట్టుబడిదారులు కూడా గోల్డ్ లీజింగ్ వైపు అడుగులేస్తున్నారు. ప్రైవేటు పెట్టుబడిదారుల వద్ద వడ్డీ రేట్లు పూచీకత్తుతో బంగారానికి సుమారు 2%. ఇందాకనే చెప్పుకున్నాం కదా, 100 గ్రాముల బంగారం గనక మనం గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ లో పెడితే ఇయర్ ఎండింగ్ కి 102 గ్రాముల బంగారం మనకు యాడ్ అయ్యి, పూచీకత్తు లేకుండా పెడితే 104 గ్రాముల బంగారం రిటర్న్ అయింది. కొందరు వ్యాపారులు గ్రాముకి 50 పైసల వరకు నెలవారీ వడ్డీ ఇస్తున్నారు. అయితే ఎందుకు ఈ ప్రైవేట్ లీజింగ్ సంస్థలు గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ ని యాక్సెప్ట్ చేస్తున్నాయి? దీనివల్ల వాళ్ళకు వచ్చిన లాభం ఏంది? మన బంగారం తీసుకొని వాళ్ళ దగ్గర పెట్టుకొని వాళ్ళు మనకు సంవత్సరం ఎండింగ్ వరకు ఎందుకు దానికి అంతో ఇంతో కలిపి మళ్ళీ మనకు రిటర్న్ ఇస్తున్నారు? దీనివల్ల వాళ్ళకి వచ్చే లాభం ఏంది? బంగారం ఏం పిల్లలు పెట్టదు కదా, వాళ్ళు తీసుకొని దగ్గర పెట్టుకోవడం వల్ల. అయినా కూడా మనకు ఆ 2 గ్రాములు ఎందుకు గెలిపిస్తున్నారు? ఎందుకంటే వ్యాపార కార్యకలాపాల కోసం వాటికి రోజు గోల్డ్ అవసరం. ఆభరణాల తయారీదారులు ఉంటారు, రిఫైనర్లు ఉంటారు, బులియన్ డీలర్లు ఉంటారు. వీళ్ళు రోజువారీ కార్యకలాపాల కోసం
కోసం గోల్డ్ బిస్కెట్లు లేదా మెటల్ అవసరమైంది. దీంతో మనం ఇచ్చిన బంగారం వీళ్ళకి పనికి వస్తుంది. ఆ స్థిరమైన బంగారం ద్వారా వాళ్ళ కార్యకలాపాలు రెగ్యులర్ గా చాలా సాఫీగా సాగిపోతాయి. తక్కువ వ్యయంతో విపరీతమైన లిక్విడిటీ పొందుతారు. అంతేకాదు మన లోకల్ గానే బంగారం లభ్యం అవుతుండటంతో విదేశీ మార్కెట్ల నుంచి కొత్తగా బంగారం కొనుగోలు చేయాల్సిన అవసరం తగ్గుతుంది. పెద్ద మొత్తంలో బంగారం వాళ్ళ దగ్గర అందుబాటులో ఉండడం వల్ల ఈ కంపెనీని ప్రీమియం సప్లయర్ గా గుర్తిస్తుంది. కస్టమరు, ఫ్యాబ్రికేటరు, రిటైల్ మార్కెట్లో ఈ విశ్వసనీయత అనేది వ్యాపారానికి చాలా లాభదాయకం అవుద్ది. మన బంగారం లీజుకి ఇవ్వడం వల్ల వాళ్ళకి అధిక వడ్డీ వస్తుంది. దాంట్లో కొంత మనకిస్తారు. కాల వ్యవధి ముగిసిన తర్వాత మళ్ళీ మన బంగారం మనకు రిటర్న్ ఇచ్చేస్తారు. ఇందాక మనం ప్రైవేట్ వ్యక్తుల దగ్గర గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ ఎట్లుందో చూసినాం కదా. అంటే ఒక 100 గ్రాముల బంగారాన్ని పెడితే ఇయర్ ఎండింగ్కి 102 గ్రాములు లేదా 104 గ్రాముల బంగారం వస్తుంది అని చెప్పేసి అనుకున్నాం. కానీ చాలా మందికి ఏంటంటే రకరకాల రిస్కులు ఉంటాయి ఇందులో. ప్రైవేట్ సంస్థల వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. అంటే ఒక వ్యక్తి దగ్గర మనం బంగారం ఈ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ లో పెడితే అతను పరారవ్వచ్చు, లేదంటే మన బంగారాన్ని నాణ్యత లేకుండా చేసి తిరిగి ఇవ్వచ్చు. అంటే బంగారంలో కల్తీ కలిపి తిరిగి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అదే ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఇట్లాంటి రిస్కులకు అవకాశం లేదు. ఒకసారి ఈ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ మీద SBI వడ్డీ రేట్లు ఎట్లున్నాయో చూద్దాం. SBI గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ దగ్గర అంటే ఒక ఏడాది పాటు కనుక మనం గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ కి అప్లై చేసుకుని మన బంగారాన్ని SBI దగ్గర పెడితే 0.50% ఇంట్రెస్ట్ ఇస్తుంది. అదే 2 ఏళ్లు పెడితే 0.55% ఇస్తుంది. అదే 3 ఏళ్లు పెడితే 0.6% ఇస్తుంది. ఇప్పటికైతే SBI లో ఈ ఏడాది, 2 ఏళ్లు, 3 ఏళ్ల మానిటైజేషన్ స్కీమ్లే ఉన్నాయి. దీర్ఘకాల పథకాలు 2024 నుంచి పూర్తిగా ఎత్తేసిర్రు. ఎట్లా మన బంగారాన్ని తీసుకెళ్లి బ్యాంక్ లో ఇన్వెస్ట్ చేయాలి? దీనికి ఫస్ట్ బ్యాంకుకి వెళ్ళి గోల్డ్ డిపాజిట్ అకౌంట్ తెరవాలి. మన దగ్గర ఉన్న ఆభరణాలు గానీ, లేదంటే నాణ్యాలు గానీ, లేదంటే బిస్కెట్ల రూపంలో ఉన్న బంగారాన్ని కలెక్షన్ అండ్ టెస్టింగ్ సిస్టమ్ దగ్గర ఇచ్చేయాలి. వాళ్ళు దాన్ని కరిగించి ప్యూర్ బంగారంగా మారుస్తారు. ఆ తర్వాత ఆ బంగారాన్ని మన ఖాతాలో డిపాజిట్ చేస్తారు. వడ్డీని ఎవ్రీ మంత్ యాడ్ చేస్తుంటారు. సో మన ఈ ఏడాది, 2 ఏళ్లు లేదా 3 ఏళ్లు ఇట్లా గడువు తీరిన తర్వాత మన బంగారాన్ని మనకు వచ్చిన వడ్డీతో కలిపి మనకి ఇచ్చేస్తారు. లేదంటే బంగారం బదులు మనకి డబ్బులు కావాలన్నా ఆ డబ్బులు మనకి ఇచ్చేస్తారు. అయితే ఎక్కడైనా ప్రతి గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ లో మినిమం మనం బంగారం మానిటైజ్ చేయాలంటే కనీసం 10 గ్రాములు ఉండాలి మన దగ్గర ఖచ్చితంగా. అంతేకాదు ప్రభుత్వ రంగ బ్యాంకులు కావడంతో మన బంగారం పోతుందనే భయం కూడా ఉండదు. మీ బంగారం గనక సురక్షితంగా ఉండాలనుకుంటే ఈ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ అనేది ఒక మంచివి. లేదు నాకు ఎక్కువ వడ్డీ కావాలనుకుంటే ప్రైవేట్ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్స్కి వెళ్ళొచ్చు. లేదు నా బంగారం సేఫ్ గా ఉంటే చాలు, నాకు పెద్దగా వడ్డీ అవసరం లేదు, నామినల్ వడ్డీ వచ్చినా చాలు అనుకుంటే ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పెట్టుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ఏంటంటే మనం 24 క్యారెట్ బంగారం ఇస్తే దాన్ని 24 క్యారెట్ బంగారంగా మనకు తిరిగిస్తారు. అదే మనం ఆభరణాలు ఇచ్చినా కూడా ఆ ఆభరణాలు మనకు తిరిగి అదే రూపంలో రావు. వాటిని కరిగించి 24 క్యారెట్ గోల్డ్ గా మార్చే మనకు తిరిగి ఇచ్చేస్తారు. ఇందాక మనం అనుకున్న రిటైల్ వ్యాపారులు వాళ్ళు ఆభరణాలు తయారు చేయడానికి అమ్ముతారు, ఫ్యాబ్రికేషన్స్ కి అమ్ముతారు, రకరకాల వాళ్ళు పెట్టుబడిలో పెడతారు. మరి బ్యాంకులకు ఎట్లా లాభం? మెయిన్ ఏంటంటే బ్యాంకులకి క్యాష్ ఫ్లో బలం అనేది ఇస్తుంది. అంతేకాదు విదేశీ మారక ద్రవ్యం ఖర్చు తగ్గుతుంది. భారత్లో గోల్డ్ చాలా డిమాండ్ ఉంది. దీన్ని దిగుమతి చేసుకోవడానికి మన బ్యాంకులు విపరీతంగా విదేశీ కరెన్సీని ఖర్చు పెడుతున్నాయి. అయితే మనమే లోకల్గా ఈ బంగారాన్ని వాటిలో మానిటైజేషన్ చేయడం వల్ల ఈ విదేశీ మారక ఖర్చు అనేది తగ్గిపోతుంది. అంతేకాదు విదేశాల నుంచి బంగారం దిగుమతి అవసరాన్ని తగ్గిస్తుంది. మన ఇంట్లో వృధాగా ఉన్న బంగారం బ్యాంకుల్లో జమ కట్టి సురక్షితంగా నిల్వ ఉంటుంది. దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా ఉపయోగపడుతుంది. ఇదే టైంలో బ్యాంకులు డిమాండ్కు సరిపడా బంగారాన్ని మన దగ్గర ఉన్న బంగారాన్ని తీసి చలామణిలో పెడతాయి. ప్రజలకి ఈ బంగారం మీద వడ్డీ రూపంలో రాబడినిస్తూ బ్యాంకులు నియమిత డిపాజిటర్లను పొందుతాయి. మరి ఇంత చెప్తున్నాం కదా, దీంట్లో రిస్కులు ఏముండవా అంటే ఇందాకనే చెప్పుకున్నాం కదా, ప్రైవేటు సంస్థల్లో కనుక మనం గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్కి పెట్టుకుంటే ఆ వ్యాపారి పరారయ్యే అవకాశం ఉంది. లేదంటే మన బంగారాన్ని ప్యూరిటీ తగ్గించి మనకు రిటర్న్ ఇచ్చే అవకాశం ఉంది. అంతేకాదు తిరిగి మనకి రిటర్న్ ఇవ్వడానికి కూడా ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంది. అదే ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో అయితే ఇట్లాంటి ఏ ఇబ్బందులు ఉండవు. ఒక విధంగా బంగారం పిల్లల్ని పెడుతుంది ఈ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్స్ ద్వారా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.